మేడిగడ్డ బ్యారేజ్పై హైకోర్టులో విచారణ జరిగింది. బ్యారేజ్ కుంగుబాటుపై సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత నిరంజన్ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం 2 వారాలకు వాయిదా వేసింది. కాగా ఇప్పటికే పూర్తి వివరాలు సమర్పించాలని గతంలో ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే వివరాలు సమర్పించడానికి కొంత సమయం కావాలని హైకోర్టును కోరారు అడిషనల్ అడ్వకేట్ జనరల్. దీంతో 2 వారాల గడువు ఇచ్చింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్. మరోపక్క విచారణకు సిద్ధంగా ఉన్నామని తెలిపిన సీబీఐ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. రెటిగా బ్యారేజ్ కుంగుబాటుపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ కాంగ్రెస్ నేత నిరంజన్ వేసిన పిటిషన్పై ఈ రోజు న్యాయస్థానం అయితే విచారణ జరిపింది. మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రైట్ రానా, చెప్పండి, ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి వేసిన పిటిషన్పై ఈ రోజు విచారణ జరిగింది. విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇవాళ కీలకమైనటువంటి సబ్జెక్ట్ గానే ఇవాళ హైకోర్టు ఈ యొక్క మేడిగడ్డ ఇష్యూను తీసుకునింది. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటికే నివేదిక కోరిన నేపథ్యంలో ఆ నివేదిక ఇవ్వడానికి కూడా మరికొంత సమయం పడుతుంది. దాదాపు 2 వారాల వరకు కూడా పట్టే అవకాశం అనేది కూడా వారు సూచనప్రాయంగా చెప్పారు. అయితే వారు చెప్పినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మరో 2 వారాల పాటు హైకోర్టు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. 2 వారాలుగా పూర్తి స్థాయి నివేదిక అంతా సిద్ధం చేసి సమర్పించాలని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఈ మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించిన విషయంలో విజిలెన్స్ నివేదిక కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అనేక విధాలుగా కూడా వారు ప్రశ్నించడం జరిగింది. ఈ యొక్క మేడిగడ్డ నిర్మాణ పనుల పైన అన్ని రకాలుగా కూడా వారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఇప్పటికే ఒక నివేదిక సిద్ధం చేసి ఇది మానవ తప్పిదం వల్లే ఈ యొక్క నిర్మాణం కుంగుపాటుకు గురైందంటూ కూడా ఇప్పటికే నివేదిక సిద్ధం చేసిన నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి నివేదిక కూడా మరికొన్ని రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించడానికి కూడా రెడీగా ఉంది. దాంతో పాటు ఇప్పటికే ఇటు విజిలెన్స్ లో కానీ అలాగే నిరంజన్ రెడ్డి ఒకటే మాట చెప్పాడు. గత 2 వారాల నుంచి కూడా ఆయన మేడిగడ్డ ఇష్యూలో జరిగిన అనేక ఆర్థిక అవకతవకలు జరిగాయి. దీని వెనకాల పెద్ద తలకాయలు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా మేడిగడ్డ కుంగుబాటుకు కానీ అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన కూడా సమగ్ర విచారణ జరిగేదైతే సిబిఐతో విచారణ జరిపిస్తే అన్ని నిజాలు బయటపడతాయనే ఉద్దేశం ఉందనేది కూడా ఆయన కోర్టుకు తెలపడం జరిగింది. అయితే ఇదే అంశాన్ని అప్పుడు పిల్లి వేసినప్పుడు సిబిఐ కూడా దానికి కౌంటర్ వేసింది. ఒకవేళ కాళేశ్వరం పైన కానీ మేడిగడ్డ పైన కూడా విచారణకు కానీ మీరు హైకోర్టు అనుమతిస్తే మాత్రం మా డిపార్ట్మెంట్ అంటే సిబిఐ డిపార్ట్మెంట్ కి వనరులు కావాల్సి వస్తుంది. మానవ వనరులతో పాటు ఆర్థికంగా కూడా అనేక రకాలుగా కూడా వెసులుబాటు ఇవ్వాల్సి ఉంటుంది. దాని ప్రభుత్వాన్ని ఆదేశించండి, మాకు అవన్నీ సమకూరిస్తే మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో సమగ్రంగా మేము దర్యాప్తు చేసి నివేదికను సమర్పిస్తామంటూ కూడా సిబిఐ చెప్పినట్టు నేపథ్యం కాబట్టి దానికి తగ్గట్టుగానే డిఎస్పీలతో పాటు ఎస్ఐలతో పాటు సిఐల్ని అలాగే కొంత సిబ్బందిని ఒక కార్యాలయాన్ని అలాగే వెహికల్స్ ని ప్రత్యేకమైనటువంటి కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ కూడా అప్పుడు హైకోర్టుని సిబిఐ ఆశ్రయించిన నేపథ్యంలో ఆల్రెడీ వారి యొక్క విన్నపాన్ని కూడా హైకోర్టు వినింది. దాంతోపాటు ఇవాళ పిల్లు కూడా విచారణకు వచ్చింది కాబట్టి దీనిపైన ఒకవేళ తదుపరి దర్యాప్తు ఇవ్వాలంటే పూర్తి స్థాయికి ప్రభుత్వం నుంచి నివేదిక రావాలి. ఆ నివేదిక వచ్చిన తర్వాత వీరికి ఆదేశించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ నివేదికను అయితే ప్రభుత్వాన్ని ఇవాళ అడిగినట్టుగా తెలిసింది. అడిగిన తర్వాత వారు కొంత సమయం అడిగారు. దానికి 2 వారాల సమయం ఇస్తున్నామంటూ కూడా ఇవాళ హైకోర్టు 2 వారాల పాటు వాయిదా వేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఇప్పటికే నిన్న మేడిగడ్డ విషయానికి వస్తే మాత్రం అనేక కీలకమైనటువంటి అంశాలను కూడా విజిలెన్స్ అధికారులు దాంట్లో నివేదికలో పొందుపరిచినటువంటి నేపథ్యం కనపడుతుంది. కాంక్రీటు స్టీలు నాణ్యత లోపం వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగిందనేది కూడా వారు గుర్తించినట్టుగా దీంట్లో పలు కీలకమైన అంశాన్ని వారు ప్రస్తావించిన నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు 2019లోని మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ గురైందంటూ కూడా ఈ నివేదికలో వారు సంచలనమైన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ప్రారంభం నాటికే పగుళ్లు వచ్చాయంటూ కూడా వారు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు కూడా దీన్ని పరిగణలోకి తీసుకుంటుందనేది కూడా పిటిషనర్ నిరంజన్ రెడ్డి భావిస్తున్నారు. త్వరలోనే సిబిఐ ఎంక్వైరీ కూడా దీనిపైన జరగబోతుందనేది కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. రేఖ రానా, అయితే పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఒక 2 వారాలు అయితే గడువిచ్చింది. అయితే 2 వారాల తర్వాత మళ్ళీ ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే సిబిఐ ఇప్పటికే కూడా కౌంటర్ కూడా దాఖలు చేసింది. మేము విచారణకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా సిబిఐ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సిబిఐకి అప్పగించే విషయంలో ఎంత మేరకు పాసిబిలిటీ ఉంటుంది? 100% పాసిబిలిటీ ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే విజిలెన్స్ కూడా గత 20 రోజుల నుంచి కూడా అనేక మార్లు అనేక కోణాల్లో కూడా
చీఫ్ ఇంజనీర్స్ కానీ మాజీ ఇంజనీర్స్ కానీ అలాగే వనరుల శాఖలు కానీ అలాగే ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా విచారించింది, డాక్యుమెంట్స్ ని చూసింది, అనేక రకాలుగా పత్రాలను కూడా వారు తీసుకున్నారు. కొన్ని డాక్యుమెంట్స్ పోయాయని చెప్పినప్పటికీ అవన్నీ కూడా నివేదిక రూపంలో కూడా వాళ్ళు రెడీ చేశారు. వాళ్ళ దర్యాప్తు పూర్తి అయిపోయింది. ఆల్మోస్ట్ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. సో ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ కోర్టుకు సమర్పిస్తారు. కోర్టు ఈ యొక్క ఆల్రెడీ పిల్ వేశారు కాబట్టి పిల్లు వేసినటువంటి ఆ పిటిషన్ దారుడి యొక్క అంశాలని పరిగణలోకి తీసుకుని ఆయన లేవనెత్తినటువంటి ఏవైతే అవినీతి జరిగిందని లేకపోతే ఎంక్వైరీ ఎందుకు చేయాలన్న దానిపైన కొన్ని అంశాలను ఆయన ప్రస్తావించారు. ఆ అంశాలను కూడా వారు పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందనేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఖచ్చితంగా మేడిగడ్డ లాంటి ప్రాజెక్టు ఎవరికి ఉపయోగపడకుండా వేలాది కోట్ల రూపాయలు ఇలా నీటి పాలవడము, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడకుండా కావాలని దాదాపు 1,00,000 కోట్ల రూపాయల దాకా కూడా స్కామ్ జరుగుతుందనేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా ఇప్పటికే శ్వేతపత్రం కూడా అసెంబ్లీలో రిలీజ్ చేసింది. ఏకంగా దాన్ని బీఆర్ఎస్ నేతలు ఇటు కేటీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ అసెంబ్లీ సాక్షిగా 96,000 కోట్ల వరకు కూడా మేము ఖర్చు చేసామని వారే ఒప్పుకున్నారు. సో దానికి కూడా ప్రభుత్వం ఏకీభవించింది. దాంతోపాటు ఇంకా 34,000 కోట్ల రూపాయల వరకు ఇంకా చెల్లింపులు చేయాల్సి ఉంది. సో అవి కూడా ఇంకా చెల్లింపు లేదు కాబట్టి దీని వెనుక భారీ తతంగం ఉందనేసి కూడా ప్రభుత్వం భావించింది. దాని తగ్గట్టుగా ఇప్పుడు నిరంజన్ రెడ్డి కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందనేసి చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.